వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. దక్షిణ కైలాసంగా పేరొందిన శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది. మార్చి 3 నుండి మార్చి 16వ తేదీ వరకు 13 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయాన్ని విద్యుత్ కాంతులతో, రంగవల్లికలతో ఆకర్షణీయంగా సుందర శోభితంగా తీర్చిదిద్దారు. ఆలయంలో వాహన సేవలకు వినియోగించే వాహనాలను శుద్ధి చేసి రంగులు వేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. బ్రహ్మోత్సవాలలో విశిష్టమైనది వాహన సేవలే. బ్రహ్మోత్సవాలు నిర్వహించే 13 రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహన సేవను నిర్వహిస్తారు. మహాశివరాత్రి పర్వదినం రోజున వాహన సేవను తిలకించి భక్తులు ముక్తి పొందాలని పురాణాలు పేర్కొన్నాయి. ఆలయం అంతా రంగువళికలతో కనువిందు చేసేలా ముస్తాబు చేశారు. ఓవైపు శిల్పకళా సౌందర్యం, మరోవైపు రంగువళ్లలతో శోభితం శ్రీకాళహస్తి ఆలయం శోభాయమానంగా మారింది. మరోవైపు తిరుమల శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజైన శనివారం రాత్రి స్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. మరోవైపు శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజైన శనివారం రాత్రి అనంత తేజోమూర్తి అయిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు బకాసుర వధ అలంకారంలో ముత్యాల పందిరి వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్త బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని భక్తి విశేషాల కోసం చూస్తూనే ఉండండి మన వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్.